నమస్కారం. మన రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి మనం చాలా జాగ్రత్తగా ఉంటాం కదా. కానీ ఒక్క నిమిషం 2025లో వచ్చిన ఒక పెద్ద మార్పు మన ప్లాన్స్ అన్నిటినీ తలకిందులు చేసేలా ఉంది. అదేనండి, భారతదేశ జాతీయ పెన్షన్ సిస్టమ్ అంటే ఎన్పీఎస్లో భారీ మార్పులు వచ్చాయి. ఇవి మనం డబ్బుని పెంచుకునే విధానాన్ని, రిటైర్ అయ్యాక దాన్ని తీసుకునే పద్ధతిని పూర్తిగా మార్చేయబోతున్నాయి. ఈ కొత్త రూల్స్ ఏంటో, అవి మనపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో ఇప్పుడు విడమరిచి చూద్దాం. ఇవి కేవలం చిన్న చిన్న మార్పులు కావు. ఇవి మన ఆర్థిక భవిష్యత్తుకు సంబంధించిన అవకాశాలు, అదే సమయంలో కొన్ని సవాలు కూడా. మన సంపదని ఎలా పెంచుకోవాలి, రిటైర్మెంట్ తర్వాత దాన్ని తెలివిగా ఎలా వాడుకోవాలి అనే రెండింటినీ ఇవి ప్రభావితం చేస్తాయి. సో ఇక ఆలస్యం చేయకుండా ఈ కీలకమైన వివరాల్లోకి వెళ్ళిపోదాం. సరే, ఈ మార్పులని పూర్తిగా అర్థం చేసుకోవడానికి మనమొక 6 స్టెప్స్లో వెళ్దాం. ముందుగా ఈ పెద్ద మార్పు ఏంటో చూసి, ఆ తర్వాత మన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఎలా పెరిగాయో తెలుసుకుందాం. ఆ తర్వాత డబ్బులు తీయడానికి కొత్త రూల్స్ ఏంటి, ట్యాక్స్ ఉచ్చులో పడకుండా ఎలా ఉండాలో చర్చిద్దాం. చివరిగా కొన్ని అపోహలని తొలగించుకుని మన నెక్స్ట్ స్టెప్ ఏంటో ప్లాన్ చేసుకుందాం. సో మొదటి భాగం, ఎన్పీఎస్ 2025 సమూల మార్పు. అసలు ఏం జరిగింది? రీసెంట్గా వచ్చిన కొన్ని సర్క్యులర్లతో ఎన్పీఎస్ స్వరూపమే మారిపోయింది. ఇది ఒకవైపు మనలాంటి ఇన్వెస్టర్లకు ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తూనే, మరోవైపు రూల్స్ని కొంచెం కాంప్లెక్స్గా మార్చింది. అందుకే వీటిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ కొత్త రూల్స్ ఎప్పుడో ఫ్యూచర్లో రావు, ఇప్పటికే. అంటే 2025 డిసెంబర్ 12 నుంచే అమల్లోకొచ్చేశాయి. అంటే ఇవి ఇప్పుడు మనందరికీ వర్తిస్తాయన్నమాట. రెండవ భాగం, మన ఆధునిక పెట్టుబడి సాధనాలు. ఓకే, ఇప్పుడు అస్సలు విషయానికొద్దాం. మన డబ్బుని ఎలా పెంచుకోవాలి, ఈ కొత్త మార్పులు మన రిటైర్మెంట్ ఫండ్ నిర్మించుకోవడానికి ఎలాంటి పవర్ఫుల్ టూల్స్ ఇచ్చాయో చూద్దాం రండి. ఈ మార్పుల్లో అన్నింటికంటే ముఖ్యమైనది ఈ నంబర్ 100%. ఇదే అతిపెద్ద మార్పు. ఇంతకుముందు ఏంటి, మన ఎన్పీఎస్ డబ్బులో 75% మాత్రమే షేర్ మార్కెట్లు అంటే ఈక్విటీలో పెట్టగలిగేవాళ్లం. కానీ ఇప్పుడు ఏకంగా 100% ఈక్విటీ ఫండ్స్లో పెట్టుబడి పెట్టే ఆప్షన్ వచ్చింది. దీనివల్ల లాంగ్ టర్మ్లో ఎంత పెద్ద తేడా వస్తుందో ఊహించుకోండి. చూడండి, ఎన్పీఎస్ ఎంత ఆధునికంగా మారిపోయిందో. ఇది కేవలం ఈక్విటీ గురించి మాత్రమే కాదు. ఇప్పుడు మనం గోల్డ్, సిల్వర్ లాంటి వాటిల్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, అది ఈటీఎఫ్ల ద్వారా. అంతేకాదండోయ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టార్టప్ల లాంటి కొత్త రంగాల్లోకి వెళ్లడానికి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అంటే ఏఐఎఫ్లు కూడా వచ్చాయి. అంటే మన పోర్ట్ఫోలియోకి మంచి బలం చేకూరినట్టే. ఈ టేబుల్ చూస్తే ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది. బ్యాలెన్స్. ఎన్పీఎస్ మనకి ఒకవైపు హై గ్రోత్కి దారి చూపిస్తూనే మరోవైపు రిస్క్ని కూడా కంట్రోల్లో పెడుతోంది. చూడండి, 100% ఈక్విటీ ఆప్షన్ ఇచ్చిన ఆల్టర్నేటివ్ అసెట్స్ మీద మాత్రం ఓ 5% క్యాప్ పెట్టారు. అంటే స్వేచ్ఛ ఇస్తూనే భద్రతను కూడా చూసుకుంటున్నారన్నమాట. డబ్బు సంపాదించడం ఒక ఎత్తైతే, దాన్ని సరైన టైంలో, సరైన పద్ధతిలో బయటకు తీసుకోవడం మరో ఎత్తు. చాలామంది ఇక్కడే పొరపాటు పడతారు. ఇప్పుడు మనం ఆ డబ్బును యాక్సెస్ చేయడానికి అవసరమైన కీలక నియమాల వైపు వెళ్దాం. వీటిని సరిగ్గా అర్థం చేసుకోకపోతే పెద్ద నష్టమే జరగొచ్చు. తెలుసుకోవాల్సిన మొదటి రూల్ ఏంటంటే, అసలు ఎన్పీఎస్ నుంచి ఎప్పుడు బయటకు రావచ్చు. ఇక్కడ ప్రభుత్వేతర ఉద్యోగులకు రూల్స్ వేరు. ముఖ్యంగా ప్రైవేట్ సెక్టర్ వాళ్లు గమనించాల్సిందేంటంటే, 60 ఏళ్లు రావడం ఒకటే కాదు, కనీసం 15 ఏళ్లు సబ్స్క్రైబ్ చేసి ఉండాలి. ఈ పాయింట్ చాలామంది మిస్ అవుతారు. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. యాన్యుటీ అనేది ఆప్షనల్ కాదు, కంపల్సరీ. యాన్యుటీ అంటే ఏంటంటే, మన డబ్బులో కొంత భాగాన్ని ఇన్సూరెన్స్ కంపెనీకి ఇచ్చి లైఫ్ లాంగ్ పెన్షన్ తీసుకోవడం. ప్రభుత్వ ఉద్యోగులైతే కనీసం 40% యాన్యుటీ కొనాల్సిందే. ప్రభుత్వేతర చందాదారులైతే కనీసం 20% యాన్యుటీకి కేటాయించాల్సిందే. ఓకే, ఇప్పుడు మనం చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే ఏరియాకొచ్చాం, ట్యాక్స్. మనం డబ్బులు ఎలా తీస్తామనే దాన్ని బట్టి మనకు పడే ట్యాక్స్లో భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంటుంది. సో ఈ పార్ట్ చాలా జాగ్రత్తగా వినాలి. అందరి మదిలో మెదిలే ప్రశ్న ఇదే, నాకు వచ్చే 60% లంసమ్ అమౌంట్కి పూర్తిగా ట్యాక్స్ ఉండదా? దీనికి సమాధానం అవును, కాదు. ఎందుకంటే అది మనం డబ్బులో ఎలా తీసుకుంటున్నామనే దానిమీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడే ఉంది అసలు కిటుకు. మనం రిటైర్ అయినప్పుడు ఆ 60% డబ్బుని ఒకేసారి లంప్సమ్గా తీసుకుంటే ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టక్కర్లేదు. కానీ అదే డబ్బుని సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ అంటే ఎస్డబ్ల్యూ ద్వారా నెలనెలా తీసుకుంటే అది మన జీతంలాగే ట్యాక్స్ పరిధిలోకి వచ్చేస్తుంది. ఇది చాలా పెద్ద తేడా. ఇంకో కామన్ మిస్టేక్ ఏంటంటే, రిటైర్మెంట్కి ముందే టైర్ ఐ అకౌంట్ నుంచి ఏవైనా డబ్బులు తీస్తే, ఉదాహరణకి పిల్లల పెళ్లికో, ఇల్లు కట్టడానికో, వాటికి కూడా ట్యాక్స్ మినహాయింపు ఉండదు. అవి కూడా మన ఆదాయంగానే లెక్క. సరే, ఇన్ని విషయాలు తెలుసుకున్నాక కూడా కొన్ని అపోహలు అలాగే ఉండిపోతాయి. ఎన్పీఎస్ గురించి ఎక్కువగా వినిపించే కొన్ని అపోహలేంటో, వాటి వెనకున్న నిజాలేంటో ఇప్పుడు ఫాస్ట్గా చూసేద్దాం. మొదటి అపోహ, నేను కట్టే ఎన్పీఎస్ కంట్రిబ్యూషన్ మీద నాకు 14% ట్యాక్స్ డిడక్షన్ వస్తుంది అని. చాలామంది ఇలాగే అనుకుంటారు. కానీ నిజానికి ఆ 14% డిడక్షన్ అనేది మన కంట్రిబ్యూషన్ మీద కాదు, మన ఎంప్లాయర్ అంటే మన కంపెనీ మన తరపున కట్టే కంట్రిబ్యూషన్ మీద మాత్రమే వర్తిస్తుంది. అది సెక్షన్ 80 CCD 2 కింద. మన సొంత కంట్రిబ్యూషన్ లిమిట్స్ వేరు. ఇది మరో పెద్ద అపోహ.
60% ట్యాక్స్ ఫ్రీ డబ్బుని వెంటనే తీసుకోకుండా ఎస్ఎల్డబ్ల్యూ ద్వారా మెల్లగా తీసుకుంటే ట్యాక్స్ పడదు కదా, అదో స్మార్ట్ మూవ్. చాలామంది దీన్ని ఒక లూప్ హోల్లా చూస్తారు. కానీ వాస్తవం ఏంటంటే ఎస్ఎల్డబ్ల్యూ అనేది ట్యాక్స్ ఫ్రీ డబ్బుని ట్యాక్సిబుల్ ఇన్కమ్గా మార్చేస్తుంది అంతే. పన్ను మినహాయింపు అనేది రిటైర్మెంట్ అనే ఈవెంట్కి మాత్రమే. దాన్ని ఆదాయంగా మార్చిన మరుక్షణం ట్యాక్స్ రూల్స్ మారిపోతాయి. సరే, ఇన్ని మార్పులు, ఇన్ని నియమాలు చూశాక ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? మన రిటైర్మెంట్ ప్లాన్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? ఫైనల్గా కొన్ని కీలకమైన విషయాలు చూద్దాం. సో మన గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, 1. ఇప్పుడు మనకు 100% ఈక్విటీ ఆప్షన్తో ఎక్కువ సంపాదించే అవకాశం వచ్చింది. 2. డబ్బు ఎలా పెంచుతున్నామో అంతే ముఖ్యం, దాన్ని ఎలా ఎప్పుడు బయటకు తీస్తున్నామో కూడా. 3. ట్యాక్స్ విషయంలో పీఎఫ్ఆర్డీఏ రూల్స్ కాదు, ఇన్కమ్ ట్యాక్స్ చట్టమే ఫైనల్. 4. యాన్యుటీ తప్పనిసరి, దాన్ని స్కిప్ చేయలేం. సో మన ఎగ్జిట్ స్ట్రాటజీని రిటైర్మెంట్కి చాలా ముందే ప్లాన్ చేసుకోవాలి. చివరిగా చెప్పాలంటే, ఈ కొత్త మార్పులతో ఎన్పీఎస్ మన చేతికి ఇంకా ఎక్కువ పవర్ ఇచ్చింది. ఇది ఇప్పుడు కేవలం ఒక సేవింగ్ స్కీమ్ కాదు, సరిగ్గా వాడుకుంటే మన భవిష్యత్తును మనమే తీర్చిదిద్దుకోగల ఒక అద్భుతమైన సాధనం. అసలు ప్రశ్నేంటంటే, ఈ కొత్త కంట్రోల్ని మనం మన రిటైర్మెంట్ కోసం ఎంత తెలివిగా వాడుకుంటాం?